అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 2వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాలా? అశుభ పరిణామాలా? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి? వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి వారికి తగిన సమస్యలకి తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే తప్పకుండా తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే కష్టాలు అనేవి సహజంగా అందరికీ వస్తుంటాయి. కానీ వీరు కష్టాలతో పాటు చిన్నప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన వారు. బాధ అనిపించినా కూడా ఎటువంటి విషయాన్ని కూడా సంఘటనలు కూడా ఎక్కువగా పలకరించి ఉంటాయి. వీరు ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరిపై మెండుగా లభిస్తూ ఉంటుంది. డబ్బు పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో పుట్టిన వారై ఉన్నారు. కొంతమంది పేదవారై ఉంటారు, మరికొంతమంది మధ్యతరగతి వారై ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఎటువంటి సమస్య వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే మనోధైర్యం గలవారు కూడా ఉంటారు. ఒక కొత్త వ్యక్తి అయితే వీరి జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశి గలవారు మొట్టమొదటిసారి వీరి యొక్క పనుల్లో, వీరి యొక్క లోకంలో పోయి ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా చాలానే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో రూపలావణ్యంగా ప్రతి ఒక్కరితో కలివిడిగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చక్కని రూపలావణ్యం అయితే కలిగి ఉంటారు. వీరికి రూపానికి, ప్రవర్తనకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యే తీరాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంత చక్కని రూపలావణ్యం వీరి సొంతమా అని వీరి యొక్క మాట తీరు ఎంతో కఠినంగా ఉన్న కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి తీరుతారు. ఎంతో గంభీరంగా ఉన్న వీరు మనసు మాత్రం ఎంతైనా మెత్తనిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన మగవారు కావచ్చు ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట తీరు ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మంచి గుణం కలిగిన వారైతే తెలుసుకోవాలి. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ 10 మందికి సహాయం చేయాలనే గుణం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అయితే వీరు ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ తిరిగి సహాయాన్ని అయితే ఆశించరు. వీరికి దైవ నిర్ణయానికి, విధికి చాలా చక్కగా మంచి దైవం విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనైతే చెప్పుకోవచ్చు. వీరికి చాతకాని పని అంటూ ఏదీ ఉండదు. ప్రతి పనిలో కూడా ఎంతో మొండి పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేసేది వరకు ప్రయత్నించి తీరుతారు. కాబట్టి వీరు అనుకున్న పనిని తప్పకుండా సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు కూడా వీరికి అనుగ్రహిస్తాడు. ధైర్యాన్ని అయితే ఎంతో గట్టిగా అయితే కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోరు. రేపటి రోజున వీరికి ఏదైనా ఊహించని ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని అయితే తెలుసుకోవాలి. ఆ సంఘటన ఏంటంటే కనుక మీరు రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేసుకొని తీరాలి. ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కావచ్చు, ఒక అంత అదృష్టం కూడా కావచ్చు, మీరు ఒక దురదృష్టం కావచ్చు, ఇటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయి. అటువంటి అవకాశాలు కొంతమంది వ్యక్తులకైతే అనూహ్యమైన ధన సంపదలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున అయితే వీరు పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదా అసలు దక్కవలసిన అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. మీరు కనుక ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే దాన్ని చెప్పుకోవచ్చు. మీరు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా చాలా ఆనందాన్ని అయితే పొందబోతున్నారు. మీరు రేపటి రోజు సంపాదన అయితే రెట్టింపయ్యే అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఒక వ్యక్తి జీవితంలోకి రాబోతున్నాడని అయితే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి ధనలాభమా, లేదా ఎటువంటి ఎక్కువ అధిక లాభం అనేది అయితే కనబడుతుంది. శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా మాత్రం రేపటి మాత్రం వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం బయట పనుల మీద వీరు చాలా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా కొత్త కొత్త పరిచయాలు కూడా వీరిని చాలా పలకరించబోతున్నాయి. అలానే అనుకున్నటువంటి పరిచయాలే వీరి యొక్క జీవితంలో ముందు ముందు రోజుల్లో వీరి యొక్క భవిష్యత్తుకు ఒక మంచి స్నేహపూర్వకమైన మంచి మార్గాలను కూడా వేయబోతున్నాయి. వీరి ద్వారా స్నేహం చాలా గట్టిపడబోతుంది. ప్రేమికులు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, ఒక నూతనమైన వ్యక్తులు కావచ్చు, రేపటి రోజున వీరి జీవితంలో బలమైనటువంటి బంధాలు అయితే నిలబడబోతున్నాయి. ఆ యొక్క బంధాలు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మీరు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చడం అనేది కూడా వారి యొక్క ప్రవర్తన, మీ యొక్క మాట తీరుకు ఎంతో ఆకర్షితులైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది.
హుందాగా ప్రవర్తించడం వారి యొక్క మాట తీరులోనే ఉంటుందనే నిజాన్ని మీరు గమనించుకోకుండా ఇన్నాళ్ళు మీరు మీ యొక్క ఎక్కువ ఆకర్షితులు చేస్తూ ఉన్నారు. ఒక మంచి అవకాశాలు అయితే మీకు ఎదురుపడబోతున్నాయి. ఎదుటి వ్యక్తి వల్ల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా నూతన వ్యక్తుల నుండి అయితే మీరు ఆకర్షితులై తీరుతారు. అలాగే వారికి ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పదే పదే చేస్తూ ఉంటారు. వారి యొక్క ఫోన్ నంబర్లు అడిగి తెలుసుకోవడం, ఎలాగైనా సంపాదించడం, తరచూ ఫోన్లలో మాట్లాడడం, ఎలాగలా మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా సరే మీ ప్రపంచానికి అని చెప్పి అయితే వారిని తెలియజెప్పి చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ యొక్క జీవితంలో సరికొత్త పరిణామంగా అయితే చేయబోతుందని చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదని మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరైనా కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా వారి ద్వారా ఏదైనా ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతున్నారని అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కుటుంబ పరంగా కుటుంబానికి అయితే విలువనిస్తారని తెలుసుకోవాలి. ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తప్పకుండా కేటాయించి తీరుతారు. అవసరమైతే చేస్తున్నటువంటి పనులు కూడా పక్కన పెట్టి కుటుంబాన్ని గడపడానికి ఎంతో ప్రాధాన్యత చూయిస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితాన్ని భాగస్వామి తరఫున ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా కూడా అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో మీరు పెట్టుకున్నటువంటి గొడవలన్నిటికీ కూడా ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన సలహాల ద్వారా పొందేటువంటి అవకాశాలు, లాభాలు మరిన్నే ఉన్నాయి. ఇంట్లో తోబుట్టువులతో కూడా ఇంటికి రప్పించి ఒక మంచి బంధుమిత్రులతో ఒక ఆప్యాయతపరమైన అనురాగాలను పంచే సమయం కూడా మీరు కేటాయించబోతున్నారు. సోదర సోదరీమణులతో కూర్చుని, బంధువర్గంతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆహ్వానం, ఆనందం ఎంతో ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు తప్పకుండా మీ జీవితంలో చవి చూడబోతున్నారు. రేపటి రోజున మీకు ఎంతో మంచి కాలం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క నిలకడతనం వల్ల, మాట తీరు వల్ల, మీరు చేస్తున్న పని దగ్గర నుండి, అధికారుల నుండి మీకు ఒక మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. అటువంటి తీరు మీలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వ్యాపార పరంగా మీకు మంచి లాభాలు కనబడుతున్నాయి. పెట్టుబడులు ఏవైతే పెట్టుకున్నారో వాటిని తప్పకుండా మీరు సాధించేటువంటి లాభాలు రేపటి రోజున మరిన్ని అయితే రాబోతున్నాయి. ఈ యొక్క జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని మీరైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటివరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైన రహస్యం కూడా మీకు తెలియబోతుంది. అది కూడా ఏంటంటే కనుక, మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా రహస్యం దాగి ఉందంటే కనుక అది మీకు తెలియకుండా దాచిపెట్టుంటారు. ఇంట్లో వాళ్ళు అటువంటి పరిస్థితి, ఏదైనా ఒక రహస్యం అనేది ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, కొంచెం ప్రేమగాను మాతో ఎందుకు చెప్పలేదు అని నిరుత్సాహపరిచి తీరుతారు. అలాగే పర్వాలేదు, మీకోసం ఒక మంచి చేశారని చెప్పి కూడా మీరు మరికొంతమందితో అయితే మీ యొక్క సర్దుబాటు అయ్యి ఒత్తిడికి గురి కాకుండా మీ యొక్క మనసును కాస్త ప్రశాంతంగా అయితే ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ పనుల్లో కుటుంబ బాధ్యతలు మునిగిపోయి ఉంటారు కనుక మీకు ఒక అవసరమైన, అనవసరమైన ఆలోచనలు కూడా కొన్ని ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని మీద కాస్త శ్రద్ధ, ఏకాగ్రత లోపించడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున మీరు తప్పకుండా విశేషంగా అయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు పఠించడం ద్వారా, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా, వినడం ద్వారా, అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాన్ని పెట్టడం ద్వారా, మంచి సంకల్పడం చేసుకోవడం ద్వారా మీకున్న చిన్నపాటి ప్రతికూలమైన సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమని అమితమైన ప్రయోజనాలు, మీకు అన్ని అవకాశాలు వచ్చే విధంగా అయితే తల్లిని వేడుకోండి. తప్పకుండా మీకు అన్ని సుఖ సౌకర్యాలు, అష్టైశ్వర్యాలు, ఎంతో మీకు ఆయురారోగ్యాలు అయితే ఉంటాయని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా రేపటి రోజున శివుని యొక్క ఆలయాన్ని దర్శించి శివనామస్మరణ చేసుకుంటూ శివునికి బిల్వ పత్రాలతో, గంగాజలంతో తప్పకుండా అభిషేకం చేయడం ఎంతైనా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.